అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దేనిపైన రిపోర్ట్ ఇచ్చిందంటే దేశంలో జరుగుతున్న అత్యాచారాలపైన రిపోర్ట్ ఇచ్చింది. చాలా భయంకరమైన నిజాలు ఆ రిపోర్ట్స్లో కనిపించినాయి. ఆ రిపోర్ట్స్ మొత్తం చూస్తే గంటకు 4 అత్యాచారాలు జరుగుతున్నాయి దేశంలో. టాప్ 5 రాష్ట్రాలు మొత్తం బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. చూద్దాం పూర్తి డీటెయిల్స్ మొత్తం కూడా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2014 నుంచి 2023 వరకు అంటే 10 ఏళ్లలో మొత్తం 3,20,196 మంది మహిళల మీద అత్యాచారం జరిగిందట. ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ వాళ్ళు ఇచ్చిన లెక్కలు ఇవి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మహిళల మీద ఎక్కువ లైంగిక దాడులు జరుగుతున్నాయట. ఇదొక సంచలనమైన రిపోర్టు. టాప్ 5 రాష్ట్రాలు, రేపులు ఎక్కువ జరుగుతున్న రాష్ట్రాలు దేశంలో 5 రాష్ట్రాలు, 5 బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలే. ఏడాదికి సగటున 5,000 పైగా కేసులతోనే రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్లో ఉందంట. సంవత్సరానికి 5,000 మంది మహిళల మీద రేపులు జరుగుతున్నాయట రాజస్థాన్లో. తర్వాత ఉత్తరప్రదేశ్ 2వ ప్లేస్, మధ్యప్రదేశ్ 3వ ప్లేస్, మహారాష్ట్ర 4వ ప్లేస్, హర్యానా 5వ ప్లేస్లో ఉందట. 2017 నుంచి 2022 మధ్యలో దేశంలో సగటున 86 రేప్ కేసులు, సగటున రోజు దేశంలో 86 రేప్ కేసులు అవుతున్నాయని ఒక ఇంగ్లీష్ వెబ్సైట్లో కూడా ఒక స్టోరీ గతంలో కొన్ని రోజుల క్రితం మనం చూసినాం. ఇట్లా సగటున 82 కేసుల్లో ఆ ఇంగ్లీష్ వెబ్సైట్ రాసిన లెక్క ప్రకారం 82 మంది బాధితుల్లో 18 నుంచి 30 ఏళ్ళ మధ్య వయసున్న వాళ్ళు, వారిపైనే 65% పైన లైంగిక దాడులు జరుగుతున్నాయట. 18 నుంచి 30 సంవత్సరాల మహిళల పైన, యువతుల పైన 65% లైంగిక దాడులు జరుగుతున్నాయి. అయితే పనిచేసే దగ్గర, ఎక్కడ జాబులు చేసే దగ్గర మహిళల మీద దాడులు, లైంగిక దాడులు పెరిగిపోయినట్లు ఈ ఎన్సీఆర్బీ రిపోర్ట్లో ఒక కాలం పెట్టిన వాళ్ళు. 2014 నుంచి 2022 మధ్య ఇట్లాంటి కేసులు అంటే వర్క్ స్టేషన్ల దగ్గర, పనిచేస్తున్న దగ్గర జరుగుతున్న రేపులు 4,231 వరకు నమోదైనట్లు ఆ రికార్డులో వాళ్ళు చెప్పిండ్రు. ఇంకా 10 ఏళ్ళ మొత్తం 3,20,000 మంది మీద అఘాయిత్యం జరిగితే లైంగిక దాడుల్లో ఎక్కువగా తెలిసిన వాళ్ళు కూడా రేప్ చేస్తున్నారంట. తెలిసిన వాళ్ళు తెలుసు కదా అని ఒక అలసుతనమో లేకపోతే అదేందో తెలియదు, కానీ తెలిసిన వాళ్ళు ఎక్కువ అత్యాచారాలు చేస్తున్నారట. ఇట్లా ఎన్సీఆర్బీ ఇచ్చిన లెక్కల ప్రకారం గంటకు 4 మహిళలు అత్యాచారం గురవుతున్నారు, రోజుకు 90 మంది అత్యాచారం గురవుతున్నారు, నెలకు 2,700 మంది మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, ఏడాదికి 32,000 మంది పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇక 2014 నుంచి 2023 వరకు చూస్తే ఎక్కడ తగ్గలేదు. 30,000 మినిమం, 31,000 మంది సంవత్సరానికి మహిళలు అత్యాచారం గురవుతున్నారు. 2023లో 31,204 మంది హైయెస్ట్, ఇప్పుడు ఈ కాలంలో హైయెస్ట్ గురైనరు. 2016లో 38,947 మంది, ఆల్మోస్ట్ 39,000 మంది 2016లో మహిళలు అత్యాచారం గురైనరు. తర్వాత 2020లో తక్కువ మంది అత్యాచారం గురైనరు. 2020లో 28,046 మంది ఉన్నారు. బహుశా కరోనా పీరియడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. తర్వాత 2021లో 31,677, ఈ కరోనా పీరియడ్ 2020-21 ఈ 2 సంవత్సరాల్లోనే, 2022 కూడా కరోనా పీరియడే, 30,948 మంది కరోనా పీరియడ్లోనే అత్యాచారాలు తగ్గినాయి. మిగతా టైంలో మొత్తం కూడా అత్యాచారాలు పెరిగినాయి. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో 36,735 మంది మహిళలపైన అత్యాచారాలు జరిగినాయి. ఇట్లా మొత్తం ఈ దేశవ్యాప్తంగా రిపోర్ట్ చూస్తే మహిళల మీద అత్యాచారాలు తగ్గలేదు, ప్లస్ కొన్ని సంవత్సరాలు పెరిగినాయి, కానీ అత్యాచారాలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. దీనికి వర్క్ స్టేషన్ దగ్గర, అంటే వాళ్ళు జాబులు చేస్తున్న దగ్గర అత్యాచారాలు జరుగుతున్నాయంటే అక్కడ ఉండే వాతావరణం కావచ్చు, లేకపోతే ఆ రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో మొత్తం ఈ టాప్ 5 రాష్ట్రాల్లో ఉన్నాయి, దక్షిణాది రాష్ట్రాలు ఏం లేవు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆల్రెడీ పోలీసింగ్ కూడా టైట్ అయిపోయింది. ఓ పక్క ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎవరన్నా మహిళలను రేపు చేస్తే ఏకంగా వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి వాళ్ళ ఇండ్లు కూలగొట్టేసి బుల్డోజర్ తీసుకుపోయి వాళ్ళను ఆర్థికంగా నష్టపరిస్తే కొంత సెట్ అవుతారని చెప్పేసి అక్కడ ప్రభుత్వం అట్లాంటి చర్యలు తీసుకున్నది. తర్వాత కొన్ని ప్లేసుల్లో యూపీలోనే ఎన్కౌంటర్ కూడా జరిగింది రేపులు చేసిన దగ్గర. మన తెలంగాణలో చూడలేదు, మనం దిశ ఎన్కౌంటర్ చూసినాం, 4 ఎన్కౌంటర్ గురైనరు.
అట్లా చాలా ఏరియాల్లో కొన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ రేపుల సంఖ్య మాత్రం తగ్గలేదు. మరి దీనిపైన సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఏం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందో మీరు కామెంట్ రూపంలో మీరు కూడా సూచనలు చేయండి. మీరు కూడా ఈ చర్చలో పార్టిసిపేట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్.